73 question. Solids are classified into how many types? సాలిడ్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తాం బేస్డ్ అపాన్ బాండింగ్ని బేస్గా చేసుకొని 4 రకాలుగా క్లాసిఫై చేస్తున్నాం. అయానిక్ సాలిడ్స్, కోవాలెంట్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్ అండ్ మాలిక్యులార్ సాలిడ్స్. సాలిడ్స్కి ఒక సాలిడ్కి ఇంకొక సాలిడ్కి మధ్యన పార్టికల్స్ మధ్య అయానిక్ బాండ్ ఉంటే అయానిక్ సాలిడ్స్ అనాలి. ఒకవేళ సాలిడ్కి ఇంకొక సాలిడ్కి మధ్యన అంటే అందులో ఉన్న పార్టికల్స్ మధ్యన కోవాలెంట్ బాండ్ ఉంటే కోవాలెంట్ సాలిడ్స్ అనాలి. ఒకవేళ కనుక మెటల్సే అంటే సోడియం పొటాషియం ఇట్లా ఉన్నాయనుకోండి, పొటాషియం మెటల్, సోడియం మెటల్, ఈ రెండు మెటల్ల మధ్యలో ఉండే బాండ్స్ సోడియంకి మధ్యలో ఉండే బాండ్ని మెటాలిక్ బాండ్ అనాలి. పొటాషియంకి మధ్యలో ఉండే బాండ్ని కూడా మెటాలిక్ బాండే అంటారు. అట్లాంటి సాలిడ్స్ మెటాలిక్ సాలిడ్స్. మాలిక్యులార్ సాలిడ్స్ H2O ఉందనుకోండి, లేదా డ్రై ఐస్ కార్బన్ డైఆక్సైడ్, ఈ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ H2O ఐస్ మధ్యన ఉండే బాండ్ని ఏమంటారు మాలిక్యులార్ బాండ్స్ అంటారు. అట్లాంటి సాలిడ్స్ని మాలిక్యులార్ సాలిడ్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈజ్ అయానిక్ సాలిడ్స్? ఇన్ విచ్ సాలిడ్స్ కన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆర్ అయాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అయానిక్ సాలిడ్స్? ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, బెరీడియం క్లోరైడ్, పొటాషియం నైట్రేట్. సోడియం క్లోరైడ్ సింపుల్ని తీసుకుందాం, NaCl. ఇది ఒక అయానిక్ సాలిడ్. ఎందుకంటే NaCl అనేది ఎప్పుడు NaCl రకంగా ఉండదు, Na+Cl- రకంగా ఉంటుంది. ప్రతి Na+ చుట్టూ 6 Cl- ఉంటాయి. ప్రతి Cl- చుట్టూ 6 Na+లు ఉంటాయి. ఇట్లా ఉండే అట్రాక్షన్స్ని ఏమంటారంటే అయానిక్ అట్రాక్షన్స్ అంటారు. ఆ సాలిడ్స్ని ఏమంటారు? అయానిక్ సాలిడ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ కోవాలెంట్ సాలిడ్స్? కోవాలెంట్ సాలిడ్స్ అంటే ఏంటి చెప్పండి. ఇన్ విచ్ సాలిడ్స్ కోవాలెంట్ బాండ్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ ద ఆటమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కోవాలెంట్ సాలిడ్స్. ఎగ్జాంపుల్ సిలికా, క్వార్జ్, సిలికా, డైమండ్ అండ్ గ్రాఫైట్. సిలికా అంటే ఏంటిదిరా? SiO2 ఇసుక. సో ఇసుకలో ఎప్పుడు ఎట్లుంటుంది? SiO ఇట్లా ఉంటుంది, మళ్ళీ ఇటు సైడ్ SI ఉంటుంది. ఇప్పుడు ఈ బాండ్ కోవాలెంట్ బాండ్ అన్నట్టు, కోవాలెంట్ బాండ్. కాబట్టి ఈ ఇసుకలో ఆటమ్స్ మధ్యన ఉండేది కోవాలెంట్ బాండ్. కాబట్టి ఈ ఇసుక సాలిడ్ని ఏమనాలి? కోవాలెంట్ సాలిడ్స్ అనాలి. క్వార్జ్ కూడా, క్వార్జ్ అనేది తెలుసు కదా, అది కూడా ఇసుకకు సంబంధించిన మెటీరియల్ లాగానే ఉంటుంది, దానికి కూడా SiO2 ఉంటుంది. డైమండ్ తెలుసు మీకు. గ్రాఫైట్ చూసారా? గ్రాఫైట్ని ఎక్కడ చూసారు? పెన్సిల్ లిడ్ ఉంటుంది కదా, అది గ్రాఫైట్. అదేం సాలిడ్? కోవాలెంట్ సాలిడ్.